ఈరోజు మనం సీమెన్ రిటెన్షన్ 1 ఇయర్ తర్వాత నుంచి వచ్చే బెనిఫిట్స్, వియర్డ్ థింగ్స్ మనకి మన లైఫ్లో జరిగే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూ క్యాన్ ప్రిడిక్ట్ ఆర్ క్రియేట్ న్యూ రియాలిటీ. అంటే మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనేది మీకు విజన్స్ వస్తూ ఉంటాయి అండ్ మీరు కొత్త రియాలిటీని క్రియేట్ చేయగలరు. అంటే ఎలా క్రియేట్ చేయగలరు అని మీరు నన్ను అడిగితే, మనము 1 ఇయర్ సీమెన్ రిటెన్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి తెలియకుండా ఒక ఇన్బిల్ట్ ఎనర్జీ అనేది యూనివర్స్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే మీ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మీ బాడీలో మీ కుండలిని అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ కాకపోయినా మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఆ పవర్ అనేది యూనివర్స్ అనేది మీకు ఇస్తుంది. ఎందుకంటే మీరు చాలా కష్టమైన పనిని చేస్తూ ఉన్నారు, దాని మీద కృషి చేస్తున్నారు. అందుకే బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పట్లో చాలామంది బ్రహ్మచర్యం ఎందుకు చేసేవాళ్ళు అని అంటే దీనికోసమే, వాళ్ళు ఒక కొత్త రియాలిటీని క్రియేట్ చేయడానికి. అంటే మీరు ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నాను. నా ఆఫీస్లో ఉన్నప్పుడు నా బాస్ నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు అనుకోండి. ఆ టార్చర్ చేసే బాస్ని మనము కోరుకున్నాం అనుకోండి, వీడు వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి, అప్పుడు వెంటనే ఒక 2 to 1 వీక్లోనే మీకు ఆ బాస్ రిజైన్ చేసి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడము, కొత్త బాస్ రావడము, ఆయన మీకు ఫేవర్గా ఉండడం, ఇలాంటి విషయాలు జరిగిపోతాయి అనమాట. అంటే మీరు ఒక కొత్త రియాలిటీని క్రియేట్ చేస్తారనమాట. అండ్ యూ కెన్ ప్రిడిక్ట్. మీరు ఏవైతే మీకు విజన్స్ వస్తున్నాయో, అంటే మీరు నోరుతోటి ఏది అన్నా అది నిజమైపోతుంది. అంటే అది మెల్లిగా మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఈ 1 ఇయర్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అనే విషయాలు మీరు లైట్గా, అంటే మీరు కాన్షియస్గా ఎప్పుడైతే అంటారో, మీరు ఎందుకంటే ప్రతిదీ సబ్కాన్షియస్ అయిపోతుంది. మీరు మాట్లాడేవి కూడా లిమిట్ అయిపోతాయి అండ్ మీరు ఈజీగా అందరితో మాట్లాడిన లిమిటెడ్గా మాట్లాడతారు అండ్ చాలా విషయాల గురించి మీకు అవగాహన వస్తుంది. అంటే మనము 1 ఇయర్ తర్వాత మనము లైఫ్ని థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూస్తాం అనమాట. అంటే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్, నా ఎదురుగా ఉండేవాడు సెకండ్ పర్సన్ కదా. కానీ వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారో అనేది ఇంకొక పర్సన్ చూస్తే ఎలా ఉంటుందో అలా మీరు లైఫ్ని చూడడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. మన థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోతుందో మనము ఈ రియాలిటీని ఒక కొత్తగా చూడడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంటే జరిగే విషయాల ప్రతిదాన్ని నోటీస్ చేయడము, అర్థం చేసుకోవడము, ఏం జరుగుతుందో అనే క్లారిటీ మనకి ఉండడము, అది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట అన్ని విషయాలు. అండ్ థర్డ్ విషయం వచ్చేసి ఏమిటి అని అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ అండ్ లూసిడ్ డ్రీమింగ్స్ అన్నమాట. అంటే లూసిడ్ డ్రీమ్స్ అంటే లూసిడ్ డ్రీమ్స్ అంటే ఏమిటి అని అంటే, మనము ఎప్పుడైతే మనకి డ్రీమ్స్ వస్తూ ఉంటాయో రాత్రి పడుకున్నప్పుడు, ఆ డ్రీమ్స్ అన్నిటినీ మీరు నోటీస్ చేస్తూ ఉంటారనమాట. అవి ఏం జరుగుతున్నాయో మీకు క్లారిటీగా గుర్తుంటుంది అండ్ దాంట్లో మీరు ప్రవేశించి మీరు నిజంగా ఆ లైఫ్ని చూస్తున్నట్టుగా మీకు ఇమాజినేషన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మీరు ఆ డ్రీమ్లో లూసిడ్గా ఏం జరుగుతుందో అన్నిటినీ విజువలైజ్ చేసుకుంటారు అండ్ ప్రతిదాన్ని మీరు చూస్తారన్నమాట నిద్రలో ఉన్నప్పుడే. ఎందుకంటే మీ మైండ్ కెపాసిటీ అనేది, అంటే మీ డ్రీమ్స్ని కూడా కంట్రోల్ చేసే లెవెల్కి వెళ్ళిపోతుంది. మీరు డ్రీమ్స్లో అలా జరిగేదాన్ని ఇలా కూడా తిప్పేయచ్చు అనమాట. సో అలాంటి కెపాసిటీ అనేది మీ బ్రెయిన్కి వస్తుంది అనమాట. అండ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్, మీరు ఎప్పుడైతే మనము సీమెన్ రిటెన్షన్ చేస్తామో ఖచ్చితంగా మెడిటేషన్స్, నేనైతే మెడిటేషన్స్ చేసేవాడిని. సో మెడిటేషన్స్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే మన సోల్ అనేది బయటికి వెళ్ళి ఆస్ట్రల్ లైఫ్ని, అంటే ఆస్ట్రల్ అంటే మనకి ఆస్ట్రల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది గైస్, అదే ఆత్మ అని కూడా అంటారు. సో ఆ ఆత్మ అనేది వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మనుషుల్ని కలిసినట్టు వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చు మనము, ఇవన్నీ విషయాలు చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మనము అనుకుంటే సాధించగలము ఇది. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేసుకుంటాను, నా లైఫ్లో జరిగింది. అంటే ఒకరోజు నేను పడుకున్నాను అనమాట. మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలి, నేను పడుకున్నాను, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు ఒక కార్డ్ అతను, అంటే పోస్ట్ మ్యాన్ వచ్చాడనమాట కార్డ్ ఇవ్వడానికి.
ఆయన వచ్చి డోర్ కొడుతున్నాడు. ఆ డోర్ కొట్టేది మొత్తం నాకు కనిపిస్తుంది అనమాట. ఆ డోర్ కొట్టేది మొత్తం కనిపిస్తుంది. ఆయన ఏం చేశాడంటే మా తమ్ముడు గొల్లెం వేయకుండా బయటికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన డోర్ ఇలా తీసి లోపలికి వస్తున్నాడు. అప్పుడు అంతా నా బ్రెయిన్లో అంతా అది క్యాప్చర్ అయిపోతుంది అనమాట. అది తెలుస్తుంది నాకు. సో అది తెలుస్తుంది. అండ్ అప్పుడు నేను లేచాను అనమాట. లేచి ఎవరు వచ్చారా అంటే నిజంగా అతను వచ్చాడు. నేను షాక్ అయిపోయాను అనమాట. అరే ఇదేంటి మనము అంటే యాస్ట్రల్ ప్రొజెక్ట్ చేసామో మనం అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. సో ఇలాంటి చాలా విషయాలు అంటే బయట ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసిపోయే ఇలాంటి విషయాలు మన లైఫ్లో జరుగుతాయి అన్నమాట. అండ్ కనెక్షన్ విత్ యానిమల్స్ అంటే మనకి తెలియకుండానే యానిమల్స్ అనేవి మన సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక సేఫ్గా ఫీల్ అవుతాయి అవి. పిల్లులైనా కుక్కలైనా మీ దగ్గరకు వచ్చి కూర్చోవడం, మీ దగ్గరకు వచ్చి పడుకోవడం, మిమ్మల్ని వెరైటీగా చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది అండ్ మీకు ఒక తెలియని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అవి ఇచ్చే ఐ కాంటాక్ట్ తోటి. అండ్ ఫిఫ్త్ విషయం ఏమిటి అని అంటే అట్రాక్షన్ గైస్, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలిసినట్టయితే అంటే దేన్నైనా అట్రాక్ట్ చేసుకునే ఒక శక్తి అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కాస్మిక్ పవర్ ఏదైతే ఉందో అంటే యూనివర్స్ తోటి మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల మీకు తెలిసిన వాళ్ళే చాలామంది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు కదా. అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు యూఎస్ వెళ్ళాడు, యూకే కొంతమంది వెళ్ళారు. సో వాళ్ళు అంటే అక్కడి నుంచి మీకు మెసేజెస్ రావడము, అక్కడి నుంచి వాళ్ళు మీతో మాట్లాడాలని అనుకోవడము, లేకపోతే మిమ్మల్ని కలవాలి అని అనుకోవడము, ఇలాంటివి అంటే వాళ్ళ నుంచి మెసేజెస్, వాళ్ళ నుంచి అంటే అంతటి ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అనేది మీది పెరిగిపోతుందన్నమాట. సో అది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మీకు కావాల్సినవి మీకు తెలియకుండానే అవి ఎక్కడి నుంచో అట్రాక్ట్ అయిపోతుంటాయి. అంటే యూ బికమ్ లైక్ అ మ్యాగ్నెట్. మీరు ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అయిపోతారనమాట. సో అలా మీరు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు 1 year సీమెన్ రిటెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు మెడిటేషన్ కూడా చేయాలి. ఎందుకంటే మీరు సీమెన్ రిటెన్షన్ మాత్రమే చేశారనుకోండి, ద బెనిఫిట్స్ విల్ కమ్ కొంచెం లేట్గా వస్తాయి. కానీ మీరు మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఇవి చాలా త్వరగా వస్తాయి అన్నమాట ఫిట్స్. అండ్ ఇవి మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి అన్నమాట. అంటే మనల్ని దేవుడి ప్రపంచానికి ఇన్వైట్ చేసే ఒక ఎనర్జీ అన్నమాట ఇదంతా. సో మనము అంటే 3D రియాలిటీ నుంచి 4D రియాలిటీకి వెళ్ళే ఒక జర్నీ అన్నమాట. సో మీరు కానీ 4D అంటే 4th డైమెన్షన్లోకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రిటెన్షన్ చెయ్యాలి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.